నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవతైన సిగ్గు లేదా? అవునులే, నీకేల సిగ్గు? నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకమున భూషితమున పేర వెలుగుతో పౌరవిత వృత్తిని అవలంబించి వారి చేత లగ్నములను కట్టి పట్టుకొడికి వెట్టి చాకులు చేయించు భూరి దానములుగా వాడిచే మన్యముల కన్నా మేము ఇప్పుడు సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎక్కువ గావించి ఒక సామాన్య మానవుని సత్యసంతుడని నిండు సభ ఎందు నొక్కి వక్కాలించదమిక వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత రసగమన గొత్తరుగా వశిష్ఠుని నుడివిన హరిశ్చంద్రుని సత్యసంతతని పరీక్షించున్నంత మాత్రమున భయము వేడి స్వయముగా మా ఎదుట నిలచి పందమవేటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురికి కలువ కలహమునకు ఆనందించదివిగా స్వాధికార గర్భోన్మత్త వ్యర్థ ప్రలాపం. మేమందరం నిన్ను ఒక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమును ఉంచినందున పొగరుచే కండ కావరమున పొగరుచే కొట్టు వచ్చే పొలనకించు సందర్భం నేను నిక్షేపించుతుంటివిగా. చిట్ట చివరగా నైపుణ్యంగా ఉండదు గౌతమునిచ్చే దేహమంతయో కన్వమయముకు శాపగ్రస్తుడైన నీవా మాకు నిత్యవాక్యంలో ఎరపట బాగు బాగు. ఓరి దేవేంద్ర, నీకు అధికారం శాశ్వతమని తలంచితివి కాబోదు. ఎన్నడు నీవా చింతామణి పీఠమును గర్భుడు కాదని మా మనమ్మున తోచినదు. నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకొని అలోక్షణాయని కాలరాతకు పోవలసిన వాడవి. అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠునకు పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని పంకితులని ప్రతిజ్ఞ చేసినందుకు అనివార్యముగా నిర్వహించదు. లోకమనావశ్యకములను మహాపురుషేని నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్ప తపశ్శక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకొనదాలకున్నాడని భావింతురు గాని నా ఈ తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థమును ఎవరెరుగుతురు? నా తలంపు అన్ని లోక హితములే కావునని జగదేక పూజ్యాలకు గాయత్రీ దేవి విశ్వరథ మహారాజునైన నన్ను విశ్వమిత్రునిగా మార్చిన. విశ్వమిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పనులు చేయుచుండా ఎవరేమన్నా ఏమనుకు నాకేమో భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమనే చాటుతున్నారు. మానవుడెంతటి గొప్పవంతుడు ఈ లోకమునకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గము నిర్మించి త్రిశంకునందుంచితే అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయడం అపరబ్రహ్మ ఈ విశ్వామిత్రుల రంభ అపజయ భయమా? హరిశ్చంద్రుడ సత్యసంధుడ నిరంతరం అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానీకులను పీడించి కప్పముల నెపమును బొక్కసమనింపుకొనుతున్న ఈ చక్రవర్తుల సత్యసంధులు ఇందులకి పాపభూయిష్టమైన భూముఖమునందు కాంత కనకమునకు లోబడిన మానవుడు ఉండడు కదా. కావున నేనిప్పుడు ప్రప్రథమంగా హరిశ్చంద్రుని మనం ఆకర్షించడానికి శృంగార రూపురేఖల విలాసనీయ మాతంగ కన్యను సృజించిన. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కుమారి మాతంగి, అయోధ్యాపురాధీశుడైన హరిశ్చంద్ర చక్రవర్తిని వేడికై అరణ్యములకు వచ్చే ఏర్పాటు నేను గావించదను. అతని వద్ద నీ అంద చందములతో నృత్యగాన కళా విషాదలతో ఎట్టులైనను అతనిని నీ వలలో చెప్పినట్టు చూడము. తదుపరి కార్యక్రమము నేనే నిర్వర్తించను. కుమారి
ఏది ఒక్కసారి నీ నాట్యం నా ఎదుట ప్రదర్శింపు. అతను ఏ విధంగా చేసిందో మేము తిలకించి పరీక్షించడం. కుమారి నాట్యం లెస్సగా చేస్తుంది, కానీ వచ్చేవాడు సామాన్యుడు కాదు. అతని వద్ద ఇంకా బాగా నాట్యం చేయము, అతనిని నీ వశపరుచుకును. తదుపరి మా మనలో పొందు పోయి ఆశ్రమం ఉందను. శుభమస్తు. దేవకన్యల మించిన అందాల రాశికి నాకే సృష్టించబడిన మాటంద కన్యను కాదని హరిశ్చంద్రుడు ఎందులో చూచదు కాదు. నేను ఇప్పుడు రాజ్యపాలనలో నిమగ్నుడైన హరిశ్చంద్రుని వేట తప్పించడకై క్రూర మాయా మృగములను కూడా సృజించబడి ఓం నమస్తివాయ దేవసింహ సర్వశాస్త్రులని భయంకర భగవత ఘోర మృగముల ఎందు వాటికి ప్రతిందల నందు అయోధ్య ప్రజలను ప్రార్థనలు చేసి ఆవర కల్లులను మాయించిన పొందు. ఈ క్రూర మృగములకి ఎవరిని జ్ఞాపకైన అరణ్యమును వచ్చిన హరిశ్చంద్రుడు ఆశ్రమం రకరకమా నక్షత్రగా శిష్యా నక్షత్రగా శుభం పోయారు. లెక్కలోనే ఒక్కరికి ఒప్పించుకొని హరిశ్చంద్రుని చేజిక్కించుకోవడే కాక ఇప్పుడు అతని ఇక్కడికి వచ్చినట్లు పన్నుగడ పన్నినాడు. మరియు అతను మనం ఆకర్షింప శృంగార రూపురేఖ విలాసైన వాతానికి నేను కూడా ఇదివరకే సూచించి కావున ఇందు నీవు కూడా అప్రమత్తమై మాకు సహాయపడవలేదు. గురోత్తమ నా చదువు మాత్రం గ్రీష్మకాల వాటి జన్మవలే దినదినము అడుగుంటుతూనే ఉండదు. నక్షత్రగా ఆ దుష్టుని నామనామతను చిరింపగలదు.
అయినా తమ ప్లేసెస్ను నాకు ఏమని నక్షత్రగా తొందరపడవద్దు గట్టిగా పట్టబడిన ఘడియలోనికి విద్యలన్నీ ఒక రకలామాకంబులు గావించిందా కదా పురోత్తమ ఆ పట్టపడడం ఎప్పుడు మహాత్మ నక్షత్రగా ఏమా కలకలం అడుగు అతడే హరిశ్చంద్రుడు చంద్రమత లేఖ సమేతంగా రాధారుడై వాయువేగ మన వేగములతో ఘోర మృగంపై వేటాడుతూ అరణ్య ప్రాంతంలోకి వచ్చుతున్నాడు చూసింది కదా సర్వం నామకున్నట్లుగా జరుగుతున్నది. సత్యకీర్తి అలాగైనా వేదిక సిద్ధం చేయి. సత్యకీర్తి ప్రభు చూడుతుండగా నా తప్పుని అదృశ్యమైనది. అవును ప్రభు ఏమిటి ఉన్నాయి ఇది ఒక ప్రశాంతమైన ఉన్యాసమైన ప్రాంతభూమి. చూడు
ಇಂದು ವೇದಕ ನಡುಂಗರ ಎರುಗಳನ್ನು ತೋರುಮಗಪ್ಪೈ ಬೇಕಾದವನು ಸತ್ಯಕೀರ್ತಿ ಚಂದ್ರ ಮತ್ತು ಲೋಹಿತಾಶ್ವರಂತೂ ದುರ್ಬಲ ಎಂದಾಗುತ್ತು. దేవి మనం ఇప్పుడున్న తలంబుకు ముని ఆశ్రమం ఇచ్చట ముందు మనకు సందర్శనీయే కదా ఈ ఆశ్రమం ఎవరిదో. పుష్పాయుక్తుల ఆశ్రమం మాత్రం నీవెట్లు నాద ప్రశాంతమైన ఈ ఆశ్రమందున్నను నా మనంబు ఎలాగే ఉన్నది స్వామి. అవును దేవి, నాకు నట్లు ఉన్నది చిత్తం వేటకు కలవపడుచున్నది. ప్రభు గౌరవమైన వేటకట్టు మెరుగుతున్నది సహజ కర్మ తప్పకు మీ చిత్తముల కట్ట ఉన్నది, అంత కట్టి మరేమీ లేదు ప్రభు. అట్లే కావచ్చు. అక్కడ సర్వాంగులకు ఉచిత శ్రమ కల్పించడం చేసి కాదు, నాకు 3 పడవలు కూడా నిద్రపుచ్చుతున్నది. నాద అలాగైనా ఈ బ్రహ్మావి గుండె నీడ శివురుటాకు సజ్జ నేర్పచ్చరా నా ఎంక తలంపు తలగడగా అమర్చుకుని ఇంచుకు సేపు సుఖనిద్ర పొందదగును. ప్రేయసి 10 వేల నిద్రకు ఏర్పడింది. మరియు నిద్ర ఎన్న స్మరణకు వచ్చి నిన్నట్టుగా అప్రయోగంగా నేను ఒక స్వప్నం కంటిన్యూ. అయ్యో అదెంటిదో కదా. దేవి, నేను నిజ పురోహిత రత్నచరిందలతో నిండి పేరాలకు ఉన్నదయ్యిందా నది మాత్రము తేజోరాజు రాజు తన కనుమల నుండి అగ్ని కనుమలు మేయచు నన్ను సమీపించి అఘోరముగా ఉన్నతమైన సింహాసనం నన్ను నేలను పడగొచ్చి మన రాజ్య సర్వస్వములు గ్రహించి కత్తుల బట్టలతో కాలాన్ని పారదొలిది అందువలన పట్టుపడుచుంటివి అందులో మెలకు కలిగింది. నాద ఎంతటి దుస్వప్నము ఇదంతయో మనకు అసురువలే సూచించుతున్నవే. నాకు అట్టి కలయే వచ్చినది స్వామి. దేవా దేవి నీకు ఏ శుభము రావు. నిన్నటి దినమున విశ్వామిత్రుడు పెట్టిన ధనము తనబెట్ట తీసుకొని పోతారా అక్కడే ఉంచిన ముడితే చిత్తమయ్యేమో చోరంతుతో వివరించరు తాను చేతి కళ
కలవరింపు తలంపులెడల. ఇప్పటి నా వినోదముగా కాలం గడుపుటకై మన ఆశీస్సులైన సంగీత పాఠకులు కూడా దగ్గరలేదు. సత్యకీర్తి ఏమిటి అసలు? సత్యకీర్తి వీరుడు ఏ కులం వారు? రాజేంద్ర, మేము మాతాంగాంగలం కులుముతో లేవయ్యా, గుణం ఒక్కటి నచ్చాలి కదా. అది ఏదైనా తగని దేకాని తగని దేకాని కనుగా పొగడు పొగడా విమల సంగీత సాహిత్య తనని దేశాలే కనుగాని పొగడు పొగడా విమల సంగీత సాగే విద్యలేదో ఒరుకుల వెనకటి మాతో దేవి, నాథ, కొంత కరువు ఈ అంగుళ సంగీతం ఎందుకు? నాథ, కాలక్షేపములకు ఇప్పుడు అదే మంచి మార్గం కదా స్వామి. ప్రభు, ఓ మాతాంగన, ప్రభు మహారాజు గారు చెప్పినటువంటి సంగీత కళాభాషను ప్రదర్శించినప్పుడు నడకలో హృదయము సింగపు మేలిలో పొసిడి వందెల మెరుపులు చిలవారా రా
అలాగే ప్రభు. ఓ మాతంగడ, మహారాజుగా అనుగ్రహం ఇచ్చిన బహుకృతి పరిప్రభుడు. రాజేంద్ర ఈ ఉత్సాహం మాకింద్రకయ్యా ఏమి కావాలిరా ఏమి కావాలిరా అట్లే ఏమి కావాలి అని ఇచ్చేదరా రాజేంద్ర ఈ ముక్తాహారం మాకెందుకు కానీ ప్రొగడిన ఆరాధ్య ప్రొగడిన ఆరాధ్య ఏమన్నారంటే ప్రభులో జోడించి ప్రొగడిన ఆరాధ్య మేమన్నారంటే ప్రభులో సత్యకీర్తి ప్రభు, మీరు ఏమనుకున్నారు? మీరు మాటలను వ్యక్తం కావడలేదు. ఇక మీరు పరివర్తన తెలియవచ్చిన వారు తప్పమే. అవయవము రాజేంద్ర రాజేంద్ర నీవని కోరి వచ్చిన మమ్మల్ని ఇంత అన్యాయంగా కొట్టించి తిట్టించి తుదికి మా నాయకులు వేయించి చేసి సాహసించుకురా మా తండ్రికి చెప్పి నీ అంత చూసిదిరా చూడకుండా మమ్మల్ని నీ పేరు పిలువరాదు నాన్న వీరి విశ్వామిత్ర మహర్షి కూతురులా ఆయన సో మాలతలు ఎట్లెవరు ఏమో దేవి, ఇదంతా ఈ ఇద్దరు నేలవలేదు. ఇంతకు మీద దుర్యోగం కొరకు ఈ ఆసప్రాంతం చేరలేదు కదా. హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర, ఇప్పుడు ఎక్కడ పోయినవరా? మహాత్మా ఛీ, పాపి, అడుగుపెట్టి మా అస్త్రమే కాక మా పాదములు కూడా అంటబడుతున్నావు. దుష్ట! ఓరి దేవదంత, వైవస్వతముల కలంక హేమిర, ఏమైనా నీ మాయా వెలియంబులు ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము మరణమా
వ్యాసనాలు అపూర్వ మొదలే కాక అర్జునే వచ్చిన కూతురు వ్యర్థముగా పాటించి నాలుగుల కోయిలని బయలుదేరితేవట నీ తాత ముల్లవారి కేమ కట్టబెట్టిదివి మొన్నెవరు రాజులు లేరా బయటకు రారా నీ మృగయ విహారములుగా వంటి జనదారుల ఆశ్రమంలే కానీ వీరు పనికిరావా ఏమి భూచక్రమంది రాజులు పాదాక్రాంతులై ఉండ నీవు చక్రవర్తి పదమున పదవిగుడంతా వంటి మూల ఆశ్రమంలో పాలు చేయగలని నాకు ఇది వరకు తెలిసింది కాదు రాముని ద్రోహి నీవే మనరించినను ఏవే మనరించినను మంచిదనచు ఇచ్చగము ఆడుచు పట్టకొడికై వెట్టి చాకరి చేయవా దుస్తమ చిత్తులను కొట్టివా లేక నీ మనర్చని అపకృత్యములకు ప్రతి విధానం అనపకునుడుగమేమా సమర్థులమా దేవ ఎందుకు చేసిన అపరాధములు క్షమింపవయ్యా ఏమి ఎరుకక చేసిన అపరాధమా అతల బీతల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకములన్నింటినీ నా కలసన్నలత గడగడలాడించి సృష్టికి ప్రతి చుట్టి చేసిన అపరబ్రహ్మ అయిన ఈ విశ్వామిత్రుడే ఎరుందా దేవ అపరబ్రహ్మమైన నిన్నరుంగని వారెవరు హత్త తెలుసుగా జగములందు నీ సృష్టి సాగుతుందా వాస్తవమే బ్రహ్మ సృష్టి జగమెరిగిన సత్యమే తేజమురా ప్రత్యక్షమైన వలయ స్మరణము పరోక్షమైన నిందా పరిభాషణము నేను అపరబ్రహ్మనని అగ్నిమా తేజమునకు కీడు రాదని నిజముగానే వెరింగిన వాడమే అయినచో ఎండకన్నెరుగని సుకుమార శరీర రతామ తల్లి గాన కళా విలాసీయమున ముద్దుల కూతురు ఎన్నడూ రాని రాజుని వచ్చినది గుడిలో ఇంత వరాల గొప్ప వలికెత్తుకుని కంపెడ పెరాస్తో పరిగెత్తుకుని మంచిలెత్తుకు వారిగా ఆదరింపక పగరుచి కండ కావరమున పగరుచే మమ్ము కూడా గలింపక నాలుగలు పోయిపోయినదని మమ్ము జరిగేనా ఓహో అలాగైన నీ పక్షమున అపేక్షాభావం ఉండరాదు నాలుగలు పోయిన నీ నాలుకలు ఎప్పుడే మీ చిలుకలు గావించిన రాముని తోటి నరేంద్ర నేను అనుభవించడం నేను తప్పనైనాను క్షమాగుణ సంపన్నమైన మీ వెంట తపశ్శలకు లాంటి దేశం కోపం మహాత్మ పగలు నందవిని విలువా మముదయముమా తనయునిపై తది పగచనునా తది పగచనునా మనవిని విలువా
అవునా, ఏమి వీని శాంత స్వభావము క్షమాగుణ సంపద శిరముపై తన్ని దుర్భాషలు ఆడినను అవంత ఈయన చెల్లింపుకున్నాడే. విరాగులమై తపస్సు చేసుకున్న చున్న మాకెట్టి దీర్ఘకోపపు సంగతి. హరిశ్చంద్ర, నీ తప్పను నీవు నీ అంది ఉండనేమో. శరణాగత రక్షణ అవస్థ కర్తవ్యము కనుక నీ భయం గుడికి నేను చేపట్టిన లెమ్ము. కానీ నా ఉపదేశం ఉండగలదు. నీవు దాని మేరకు తప్పక ప్రవర్తించి వేరే నా కోపాగిని నిశ్శేషముగా చల్లారు. ధర్మోపదేశంలో పరిగ్రహించుటకు నేను సిద్ధముగానే ఉన్నాను. నన్ను మీరు పాపకార్యములకు కొడుకులు పొందుదమ్మా. ఎట్టి పాప కుటుంబులైనను మా ఆజ్ఞను వెనుక అయ్యే పుణ్యకుటుంబంలో మారవలసినదే. ఇప్పుడు దానికి మా మహిమ బాగా తెలియవచ్చినది. కాదా? ఎందుచేత? ఎరుగకు చేసిన వీరి అపరాధము క్షమింపుమయ్యా. ఎరుగక చేసిన అపరాధం ఓరి కపటశీల, ఓరి కపటశీల, ఓరి కపటశీల, ఓరి కపటశీల. ఎంతటి కపటకు చెవును అందించుతుంటివి. సరే ఓ నిమ్ము, మీ మీ తప్పని నీవు క్షమించినారు. ఇక ఆనటి నిర్వర్తింపు. దేవ, సకల ధర్మ స్వరూపులకు మీరు, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిచ్చి ధర్మోపదేశం ఎంత కాదు మహాత్మ. వంశము అవును, రాజులకు పరిపాటివే కదా. నా కంఠ
కౌశికా మునీంద్ర ఇహపరంపరకు రెండింటికి నీ చెడు మార్గములను నేర్చుకున్నాడు. దురంతమైన ఇంటి పాపకర్మం ఆచరించి తన సౌఖ్యములకు ముందు నన్ను చెడు మందుల మహాత్మ ఓరి మూర్ఖ, నీ మేలను చూసుకోలేకున్నాడు. ఎప్పుడో వచ్చు స్వర్గ సౌఖ్యములను నమ్మి ఇప్పుడు కంటికి కనబడుతున్న సామ్రాజ్యానికి ఉత్తమ భోగములను విడిచి వెళ్ళివాడు ఎందైనా కలడా? కలడా? ఇప్పుడు నీవు నా కుమార్తెని వివాహం ఆడకున్నా నీ కొరకై స్వర్గద్వారములు తెరిచిపెట్టబడి ఉండను అనుకుంటేవా ఏమి? అయినా నీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యములు కూడా రాజ్యాంతే నరకం ధ్రువం వాక్యం వినవో. కావున మెట్ట పద్యవదములు సాధించి పూజ్యమైన ఈ ఉత్తమ సామ్రాజ్యాల విభవములతో పాటు నా కుమార్తెతో వచ్చి భోగములను కూడా యథేచ్ఛగా అనుభవింపు. ఏళ్ళకి కడగ ఇది ఎన్నెన్నో సరైన బోధన కాదా? మనుష్య జన్మ ఎత్తినందులకు పాపలను శిక్షింప పైన దండములు ఉన్నాడని అయినా దుష్కార్యముల కొంత పోకుండా ఉండగలిగిన కదా. ఎవరో నందనుడు నాకంటే గొప్పవాడ ఏమి హరిశ్చంద్ర. అయినా కొండంత అండని ఎండ నేనుండ నీ కింద దండరేను పైమిత్రుపోయి అరణంబిచ్చదా ఏమిటి? ఎందుకని సందేహించుచుంటివా? చెప్పదా వినుము. నా కుమార్తెను నీవు వివాహం ఆడు సమయమున నీకు కావలసిన అరణంబిచ్చద ఏమి కావలయులో అర్థింపువా. సంతాన పొందరుగో జప్పులరే నిధులు చింతారత్నము ప్రేమభూదరము కౌశలము సుధారసము ఇంద్రత్వము బ్రహ్మత్వము పురగాదీశ పనుల సామని గలంబు కాక ఇంకేమి కావలయునో అర్థింపుమో. అరణంబిచ్చ అర్థింపు రాజా అర్థింపుము. మీ తపోబలంపు ఎంతకైనా చాలనమే కానీ సిద్ధే నా కుమార్తెను వివాహం ఆడని నీకు కలిగిందిగా. నీ ముఖంలో గట్టి వాక్యమే కలిగిన నీ భోగ వాక్యములు 3 పువ్వులారు కాయలుగా నుండి నిన్ను పట్ట భగ్గత్వం ఉండగా ఎతడి నూతన సృష్టికర్త అయిన గాథై అల్లుడని నిన్ను నరులు సురులు యక్షులు గంధర్వులు జయీభవ 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 అని అందరూ మనకెత్తిపోలేదు. కావున మరొకసారి బాగుగా ఆలోచింపము. తాపశ్వంతమా నీవు నేనేమని ప్రత్యుత్తరం ఇచ్చదు అయ్యా? ఏమని ప్రత్యుత్తరం ఇచ్చదు? ఈ కైలాసపు మానకాంతునిది ఏమి
ఇట్టి సంబంధము దేవా హరిశ్చంద్ర, ఇద్దరికి పెక్కు మాటలు వృధా ప్రసంగములు. ఇంతకు మా ఇచ్చు ఈ అపూర్వ విభవములతో పాటు నా కుమార్తెని వివాహం ఆడదవా లేదా ముందు చెప్పు. నరేంద్ర, నా రాజ్య సర్వస్పందన భారతదేశములు గాని నేను ఈ పంచభక్త నీళ్ళను మాత్రం వివాహం పాలచాలనయ్యా. తథాస్తు. హరిశ్చంద్ర, ఆ మాట ఎందే నిలిచి ఉండు. తప్పిపోయిన సదాశివుని పాదములకు తప్పినవాడు. చిరకాలం నుండి మరణ రాజ్యం వేలవలనే నా మది అప్పుడప్పుడు నన్ను వాదించుతూనే ఉన్నాడు. ఇదిగో నేటికి నీ అవదాని వలన నాకెప్పుడు అది లభింపనున్నాను. కానీ నేను ఇప్పుడే పురమున పోయి సింహాసనం అధిష్ఠించడం. అవును, అతను రాజగురువులు అభ్యంతరం తెలుపుకుండవాలే కదా. అందుకని ముద్రికనేమో ఆడి బొక్కకుండా రాచరికంపు సౌఖ్యములట. హరిశ్చంద్ర, ఇలాంటి కుయుక్తులు నీకన్నా మాకు లక్షలు తెలియనే. రాజులందరిలో మేము సత్యసంధుడు వీటిని నేటిగా పేరు నేటి పేరకాయని. మాట పెదవిదాటక ముందే యోచించుకోవలసి ఉన్నది. పిదప పశ్చాత్తాపమైన ప్రయోజనం ఏమి? ఏదో ప్రసంగాంతరం మన పొరపాటు అట్లాంటిని ఈ రాజ్యమునికి ఇవ్వవలసి కాదు అని స్పష్టంగా చెప్పము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన నాథ, ఏ సందేహించెదరు స్వామి?
ఉండదు. లోకంలో అనుకుని దాంపత్యం ఎదుగుగా ఉండమని దానాదాన సముద్రముకు బంగారు వైపుని అలాగే స్వామి. ఓ భగవతి భూదేవి సతత దాన క్రియారతుడనంచు సతత దాన క్రియారతుడనంచు జగాన పేరుంది నాడని కాదనున్నా నీ కారణమునా మిత్రులేని ద్రవ్య సంగతుడని నీ కారణమునా ఇంతకాలము నాశించుకుంటే ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నమ్ముకున్న చోటే సత్యవేత్తముగలదు. శ్రీ పునోద్యమ రాజ్యలక్ష్మి రాజ్యదానమును పరిగ్రహింపమయ్యా, పరిగ్రహింపము. నేను సిద్ధమా? దేవబ్రాహ్మణమాన్యమై విడచి
రాజస్వతులుక రాజలాంఛనము ఈ జీవితము ధరించి ఈ దారుణీ చక్రం నిర్వక్రముగా పరిపాలింపయ్యా. హరిశ్చంద్ర, నీ ఔదార్యము వెక్కిలి శ్లాఘనీయ. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగా. ఇక నీవు నీ భార్యా బిడ్డలతో మా రాజ్యము విడిపోము. కానీ సత్యకీర్తిని మాత్రం మంత్రిత్వమునకై ఇచ్చడనే ఉంచి వెళ్ళవాలి. మంత్రి సత్యమా సత్యకీర్తి ఇతని మహర్షిని ఆశ్రయించుకొని కాలం వెళ్ళవచ్చు. రాజేంద్ర, నేను ఎంత దురదృష్టవంతుడు రాజేంద్ర, నేను ఎంత దురదృష్టవంతుడు. చిన్నతనం నుండి అల్లారు ముద్దుగా పెంచి కడకున నీ కౌశికులకు అప్పచెప్పిరా ప్రభు. నేను మీలో మీపడివాడు. నేను మీ కాడ ఉండజాలనా ప్రభు, ఉండజాలను. చిన్నతనం చేజిక్కించుకోగలించింది వాయులేని సత్యకీర్తి. ఇక నుంచి నేను ఆజ్ఞాపడుతున్నాడు.
నా మాట పాటించి పునమ్మనకు పోయి సింహాసనం అలంకరించి మధ్య పట్టాభిషేకోత్సవం మనకు సాధమవు ఏటమో భద్రపరచు పట్టాభిషేక సమయంలో మేము అలంకరించు బొమ్మలు దావు సైకు పోతున్నాను మహారాజా, నీ ఆలోచన పాటించి పోతున్నాడు. కానీ కానీ హరిశ్చంద్ర చక్రవర్తి లేని అయోధ్య నగరములకు ఇంకెక్కడి అలంకారము ప్రభు. రాజా ఏమి ఆడము బొమ్మలకు హత్తికింది. సత్యకీర్తి బొమ్మలు రాజా ఇక నీవు కూడా బొమ్మ హరిశ్చంద్ర హరిశ్చంద్ర ఇటు రమ్ము. అవును సింహాసనంపై కూర్చుండి రాజ్యం పేరు మాకు కానీ ఈ మణిభూషణములు మీకేలనయ్యి మీ నగలని మా ఆశ్రమం ముందే దిగబడి చేయపోవాలి. అట్లే మహాత్మా తమ ఆశ్రమం ముందే దిగబెడిచిపోయేది. రాజా మాకిద్దరు ఒక సందేహం బాధించుతూనే ఉన్నదోయి. మరలా నీవు మహాత్మా. అవును నీకు దినదినముల విద్యు ద్రవ్యము అన్నపానాలు లిఖిత వేయి ప్రబలాలను ఎట్లు తీర్చగలవు. అట్లే కనుక ఆహార వ్యవహారం పట్ల మొహమాటం పనికిరాదు. ఎప్పటిదప్పుడు చూచున్న నీకు నాకు సౌలభ్యము కావున నీపై నిలువుగా ఆ శిష్యుని నక్షత్రకు నీ వెంట పంపుతున్నా. నక్షత్రక శిష్యా నక్షత్రక శిష్యా నక్షత్రక శుభం. నక్షత్రక ఈతను హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన ధనం ఒక్క నెల దినంలో ఇచ్చునట. అందులో ఒక కాసాన్ని దిగబట్ట కూర్చుకొని రావాలి. తెలిసినదా? తెలిసిన రాజా ఈతను నాపై శిష్యుని నక్షత్రక చిన్ననాటి నుండి కూడా లాభములకు పెరిగిన వాడు వట్టి అలివిరిగి ఆయాసమునకు వాడవాడు ఆకలైనప్పుడు తిన్నగా అన్నం కూడా అడగలేని అతి సుకుమారి కావున ఇతన్ని వేగంలో కనిపెట్టి 30 భోజనాదులు వేరే తప్పిగా నాకు మానవ చూసుకున్నాను. సాధ్యమైనంత వరకు అలాగే చూసుకునేది. గురుదేవ సాధ్యమని చంపున్నాడు, అసాధ్యమని చంపున్నాడు. అవలేదు నక్షత్రక అదే పడవలదు. ఎందుకనగా సాధ్యాసాధ్యములు ముందున్నవి మరియు అవి నా చేతనున్నవి కనుక నీకు భయపడిన అవసరం లేదు. ఆయన అటువంటి మహాత్మ రాజా నీకేమైనా వెర్రియా? నా వంటి వాని హితము తోసిపిచ్చి కడగ పడరాని పాటలు తొలెక్కిపోవచ్చున్నావి. నీకు ఈ రాజ్యంలో కడగ పిడికడు అడుగులైన దొరకకుండా గట్టి కట్టడి చేసిన నా పెట్లు తెచ్చగలబోయి కావున చక్కదనాల చొక్కయ్య కూడా ముద్దల కూతురుని పెళ్ళారు. అట్లు కాదేని నీవు పొరపాటు కుక్కలం పరుసుని కాదు కాదన్నటికి కాదిది కాదన్నటికి కానది కాదమానది మాగటు ఎప్పుడు కానిండు మహాత్మ సరే సరే ఎనభాగ్యాలు తెలియదు ప్రథమ గిరిజన చదువుకొని నీకు ముందు తొడతీతుండే నీవు నా మాటలు ఎట్లు విందురు. ముందు ముందు ఆ ఘోరారణ్యములు అడిగితే మాటతో కాలం నిండా ముల్లి విరిగి సింహ జనవ శాంతులాది భయంకర రావలతో అలో లక్ష్మణి మాయగిరి మాన కొట్టి ఎంత చెట్టు తెచ్చివన్నీ భార్య ముఖమును దొప్పుతూ పారబట్టి నీకు నా మాటలు ఇప్పుడు వచ్చింపు రోగికి పచ్చాహారం చేయవదిన. సరే సరే నక్షత్రక
నీవి రాజీ అంటనేగి ఆయా ప్రదేశంలో నీకు ఖనిజ రకమునందు ఒక కాశను వేపరపడేక అరణ్యంలో వచ్చిన హరిశ్చంద్ర అహోరాత్రములు నీక ప్రయాణము చడలించి ధైర్యమును సడలించి ఆత్మశైర్యములకు విఘాతములు కలిగించి అరణ్యంలో ఎందుకు తిప్పించి నొప్పించి ఒప్పించి ఎట్టులేను సరే అతని చేత ఒక అబద్ధం ఆడితను చాలు. గురుదేవ, ఒక్క అబద్ధమే మహాత్మ, 1000 అబద్ధాలు ఆడించదను. నక్షత్రగా నీవు అంతటి సమర్థుడవే, నేను ఎరుగును. కానీ హరిశ్చంద్రుడు ఎవరనుకుంటివి? సత్యసంధుడు, ధీమంతుడు, అమిత పరాక్రమవంతుడు, చక్రవర్తి, అన్నిటికీ మించి నా సాటి రాసపట్టి కనుకొని నాడు సురసభలో సత్యవ్రత ప్రసంగమును వచ్చి దేవేంద్రుడు వర్ణించుతూ తన సామ్రాజ్యము పొరవని తనయుండి ఈగని ప్రబల బాధలను బాధించని ధనమానముల రంగని త్రిలోకమందు సత్యవ్రతము వాయుకుని పుణ్యుండు ఒక్కడే నిగలడి అని ఆ ఇంద్రుడు వేసిన ప్రశ్నకు నా ఆగర్భశాస్త్రముండైన వశిష్ఠుడు లేచి అయోధ్యాపురాధీశుడైన ఈ హరిశ్చంద్రుని నామము పేర్కొనిన కారణమున అతని సత్య సంతత పరీక్షింపబడిన ఊరి ఎంతటి కార్యమును నడుపుతుంటేనే కానీ చీటికి మాటికి వారి వీరి వలె హరిశ్చంద్రుడి అసత్యమాడినచో ఎంతటి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని నేను మెలగవలసిన పని లేదు. నీ అంతటి సమర్థుని వినియోగించుకోవలసిన అవసరం అంతకన్నా లేదు. అందరికీ అతను అసత్య మాటలను తెలిసి ధనము అని నెపమాతను ఎత్తుపైన వేసి నిన్ను అతని వెంట పంపుతున్నాను. తెలిసినదా? గురుత్తమ, నాకొక సందేహం కలుగుతున్నది. ఏమా సందేహం? అతను మనకి ఇవ్వాల్సిన ఒక్కటి ఎంతటి నానా సందేహం. ఏమన్నది మిక్కిలి స్వల్పం. చెప్పేది విను. ఆకాశం మందల గల నక్షత్రములు, భూమండలముల గల ఇసుక రేణువులు, ఈ రెంటిని గురింపవచ్చు అర్థమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన ధనం. నిరంతరం అతను మనకి స్థితిని ఉండవలేను, మనం అది పుచ్చుకుని వచ్చిన ఉండవలేను, ఇక అప్పు తీరకనే ఉండవలేను. నక్షత్ర ఇందరికి లెక్కించుటకు కానీ సాధ్యము కాని పరిమాణం నేను ఇంతకు ముందే నియమించి ఉంచదు. అది కూడా చెప్పేది శ్రద్ధగా విను. ఒక దృఢమైన ఏనుగుపై బలమైన మనిషి నిలవబడి రతనమును తీసుకొని ఎంత పైకి విసరనో అంత ధనమాతలు మనకి ఇవ్వవలసింది. ఇందులో ప్రత్యేక విశేషం ఏమిటి? అట్లు పైకిరువైన రత్నమును నా తపశక్తి చేత ఆకాశమున కందదీసి అచ్చలనే స్తంభింపజేసింది. ఇది నేను అతనికి విధించిన ధన పరిమాణం. ఏమో ఇంతకు ముందే కదా సంధ్యావందనమే రాదని నుడివిదివి. మార్గ మధ్యమున మరచనిచో ప్రమాదమును కనుక ఒకసారి నా ఎదుట వల్లవే నాకు ధైర్యం. ఒక్కసారి వర్ణించిన మహాత్మ చెప్పు. లెస్సగా చెప్తుంది ఉంచుకోండి. చూడు, మనకు ధనము ముఖ్యము కాదు, ఎప్పుడైనా అతని చేత ఒక అబద్ధం ఆడితో నక్షత్రగా ఒక రహస్యం చెప్పేదా? అదే పరమ రహస్యం. ధనము సమకూర్చు నెపము అబద్ధం ఆడించడం ముఖ్యం. ఇది నీవు బాగా గుర్తుంచగలవు. తెలిసినదా? ఇదిగో హరిశ్చంద్రుని అడవులో నీకు నేను అదృశ్య రూపం వెంటే ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉండను. నక్షత్రగా అడవులు ఆకలి తప్పులు అడగటకు, నిద్రాహారం మాని నీవు నీరసపడకుండటకు దివ్య మంత్రోపదేశం చేసిదా స్వీకరింపు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నక్షత్రగా హరిశ్చంద్రుడు అరణ్యమున పడిపోవచ్చున్నాడు. నీవు అతని త్వరితంబడి వెంబడించు. విజయభవ, యశస్వి భవ. నక్షత్రానికి శుభంగా. ఇప్పుడు నా శిష్యుని నక్షత్రానికి అరణ్యములో హరిశ్చంద్రుని బొగ్గించు తదుపరి నేను కల్పించుకోవాలి. పరమేశ్వర, నీవు కాశీపురం బ్రహ్మణ ఇంట కాలకోశ సాధ్యుడై కాశీయుడు. యమధర్మరాజ,
దేవశీలుడు. రే భేటాల, నీవు అరణ్య మార్గ మధ్యన వకరసుని మీద గబ్బిళ్ళమన లోపల వేలాడుచుండు. మీ కర్తవ్యులు పెన్మంటయ్యకు నేను తెలిపిరా. అరే వశిష్ఠ, ఏమని బాగితిని? నాడు సురసభలో అగస్త్య, భృగు, గౌతమ, నారదాది మున్నగాగల తపోగుని తేజో పుణ్యములచే ఉండిన ఆ దేవసభ మధ్యమ అతడి వారెవరికి తెలియని సత్యమని ఒక్కడికే తెలిసినట్లు, నీ ఒకరినొకరినే పొద్దుపరిచినట్లు హరిశ్చంద్రుని సత్యసంధత గురించి నిండు సభ ఎందు నొక్కి వక్కాలించి వచిత్త. చూడుమని హరిశ్చంద్రుని గది ఏమైనది? అతని రాజ్య సర్వస్వమును చేజిక్కించుకొని నీవు నీళ్ళ లేకున్నట్లు చేసి కట్టు గుడ్డలతో నట్టడవలకు నెట్టినా. మరియు అతనిపై విరుగుగా అతి సమర్థుడైన నా శిష్యుని నక్షత్రకులను నియోగించి తిరిగరా. అరే వశిష్ఠ, ఇక మన్ను నీ నుడివిన హరిశ్చంద్రుడిచే లెక్కలేనన్ని బొంగులు బొంకించి పిదప మన పందెము ప్రకారము నీ తల కొరిగించి పిండి చుక్కలు పెట్టించి కరవాహనమ అమరావతి నగర వీధుల్లో ఊరేగించి ఆ దేవగణముల మధ్య నీకు సిగ్గున్నట్లు వచ్చదా? ఒకవేళ హరిశ్చంద్రుడు నా మాయాజాలమున పడక నాచే కల్పింపబడిన ఈ ప్రళయములన్నిటినీ ఓర్చుకొని అసత్యమాడకున్నా, హరిశ్చంద్రుడు అసత్యమాడకున్నా నా సాటి రాతపట్టికు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యకీర్తిని ఈ ప్రపంచ స్థాయిగా నేను కారణమైతేనన్న సంతసంపే నాకు జయం. అతడు పొంకెన నాదే విజయము, పొంగ నాదే విజయము, అదే విజయము, మహా విజయము, Thank you.